దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. గమనించినట్లయితే గనక భక్తుడు సెలవిస్తున్నాడు, దిద్దుబాటు మనకు అసహ్యముగా ఉండకూడదు. ఎందుకనంటే మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే గనక దావీదు బత్షెబాతో తప్పిదం చేశాడు. చేసిన తర్వాత దేవుడు అది చూచి నాతాను ప్రవక్తకు చెప్పి, నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో అంటున్నాడు. ఆ యొక్క దావీదు చేసిన తప్పిదాన్ని ఒక కథ రూపంలో వివరించినప్పుడు దావీదు బహుగా కోపడతాడు. ఆ వ్యక్తి నిశ్చయముగా మరణానికి పాత్రుడు అని మాట్లాడినప్పుడు నాతాను అంటాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు, నువ్వే. దేవుడు నీకు ఇచ్చినది చాలక నువ్వు దేవుని అడిగింటి నీకు ఇంకనూ అనేక మందిని ఇచ్చింటాడు కదా, నువ్వెందుకు తప్పిదం చేశావు అని నాతాను ప్రవక్త అన్నప్పుడు దావీదు, అయ్యో నేను పాపిని, అయ్యో నేను తెలియక తప్పు చేసేసానని చెప్పేసి దేవునికి అక్కడ సరెండర్ అయిపోతాడు. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, దావీదు తను చేసిన తప్పిను ఒకరు ఎత్తి చూపినప్పుడు దావీదు ఏం చేశారంటే, అవును ప్రభువా నేను తప్పిదం చేశానని చెప్పేసి ఆ యొక్క తప్పిదం గురించి ఎలాగ పశ్చాత్తాపడాలని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. అదే మనం చూసినట్లయితే కనుక సౌలు యుద్ధానికి వెళ్ళక మునుపు ఆ యొక్క సమూయేలు అర్పించవలసినటువంటి బలిని సౌలు అర్పిస్తాడు. ఆ యొక్క సౌలు బలిని అర్పించిన వెంటనే సమూయేలు అక్కడికి వస్తాడు. సమూయేలు అంటాడు, ఎందుకు నువ్వు ఇలా చేసావంటే, ప్రజలంతా ఇలా వెళ్ళిపోతున్నారు, యుద్ధం చేయవలసిన సైనికులంతా వెళ్ళిపోతున్నారు కాబట్టి భయముతో నేను బలి నర్పించేశాను అని అంటాడే కానీ సౌలు అయ్యో నేను ఇలాగ చేసినకూడదు, దయతో నన్ను క్షమించని మాత్రం అనలేదు. యెహోవాని ఆశీర్వాదం పొందుదవుగా కొంటున్నాడు సౌలు సమూయేలును చూచి. గమనించండి, అతడు తప్పిదాన్ని ఒప్పుకోవటం లేదు, దిద్దుబాటు చేసుకోవటం లేదు, కానీ దానిని సమర్థించుకుంటున్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, యొక్క తప్పిదం చేసినప్పుడు దేవుడు హెచ్చరించినప్పుడు మనం దానిని ఒప్పుకోవాలి. ఆ యొక్క దిద్దుబాటు చేసుకున్నట్లయితే కనుక అది మనకు దీవెనకరంగా మారుతుంది, అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దావీదు దిద్దుబాటు చేసుకున్నాడు కాబట్టి దావీదు గొప్ప రాజుగా మార్చబడ్డాడు. సౌలు దిద్దుబాటు చేసుకోలేదు కాబట్టి సౌలు అంతటితో సౌలు చాప్టరే క్లోజ్ అయిపోయింది. ఏది కావాలి? దావీదు వలె దిద్దుబాటు చేసుకుని దేవుని యొక్క దీవెన కావాలన్నా, సౌలు వలె దిద్దుబాటు చేసుకొనక తన రాజ్యాన్ని కోల్పోవాలన్నా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దయతో కనికరించండి, కృప చూపించండి దేవా. దిద్దుబాటు చేసుకునే భాగ్యం మాకు ఇచ్చి మీ నామానికే మహిమ తెచ్చుకునండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.